వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. శనివారం రోజున తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ ఎలకతుర్తిలో జరుగుతున్న సభకు అంచనాలకు మించి జనం వస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఎడ్ల బండ్ల మీద, సైకిల్ మీద పాదయాత్ర ద్వారా కేసీఆర్ను చూడాలని ఉంది అంటున్నారు ప్రజలు. ఈ కార్యక్రమానికి హాజరైన హన్మకొండ జిల్లా అధ్యక్షులు వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, వడతల సతీష్ బాబు, ఎర్రవెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, గండ్ర రమణారెడ్డి, పల్లి రాజేశ్వర్ రెడ్డి, SR ప్రవీణ్ కుమార్, కౌశిక్ రెడ్డి, భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఇది పార్టీ జరుపుకునే సభ కాదు. ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాన్ని దూరం చేయడం కోసం, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం కోసం, ఈ పార్టీ సాధించిన విజయాలను చెప్పడంతో పాటు ప్రజల కోసం జరిగేటువంటి సభ. ఈ సభ ఈ రాష్ట్రం కోసం. ఎందుకంటే బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి, తెలంగాణ ప్రజల ఆలోచనలో నుంచి పుట్టినటువంటి పార్టీ కనుక రేపటి సభ వరంగల్ ప్రజలు, ఈ పరిసర ప్రాంతాల ప్రజలు, వ్యాపారస్తులు అందరూ కూడా సహకరించాలి. ట్రాఫిక్ ఇబ్బంది రాకుండా కూడా మీరు ఆశీర్వదించాలని చెప్పి నేను ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నా. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా తరలిరండి. కొంచెం ఇబ్బంది అయినా కూడా ఎక్కడికక్కడ దిగి రెగ్యులేట్ చేయండి. ట్రాఫిక్ జామ్ కాకుండా మనకు మనమే స్వీయ క్రమశిక్షణ పాటిస్తూ రెగ్యులేట్ చేసుకొని సభను విజయవంతం చేయాలి. జనం రాకపోవడం అనే ప్రశ్న లేదు. అంచనాలకు మించిన జనం రాబోతున్నారు. కానీ ప్రభుత్వము, పోలీసులు కుట్ర చేసే అవకాశం ఉంటుంది కనుక ట్రాఫిక్ జామ్ జరగకుండా కార్యకర్తలు చాలా జాగ్రత్త పాటించి ఓపికతో రెగ్యులేట్ చేసుకొని అందరూ సభాస్థలికి చేరుకోవాలి. అందరూ కూడా టైంలీ మన యొక్క సభకు వచ్చే విధంగా, సభాస్థలికి చేరుకునే విధంగా మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా మరి జాగ్రత్తగా స్వీయ క్రమశిక్షణతో ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి నేను అందరినీ కూడా కోరుతా ఉన్నా. కొన్ని సందర్భాల్లో గతంలో బీఆర్ఎస్ మీటింగ్లు పెడితే జాగలేదు మీటింగ్ మొత్తం ఫుల్ అయిపోయిందని చెప్పి పోలీసులు చెప్తుంటారు. ఇక మీరు ఇంటే తిరిగిపోయి వాపస్ పోండి బండ్లలో కొట్టేసి కూడా కొన్ని నేను ఉద్యమ కాలంలో చూసిన. కావాలని పోలీసులు తప్పుడు సమాచారం చెప్తారు. ఇవాళ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ఫుల్ అయిపోయింది, అక్కడ జాగలేదు, మీరు ఓవర్ ఇంటికి అంటారు. అట్నుంచి అంటే బండి మధ్య కుట్రలు చేస్తూ ఉంటారు, తప్పుడు సమాచారం చెప్తా ఉంటారు. వీటి వేటిని కూడా నమ్మద్దు. ఏది వర్షం పడ్డా, ఎండ కొట్టినా, ప్రపంచం తలకిందులైనా సభకు చేరాల్సిందే. కేసీఆర్ మాటలు వినాల్సిందే. అందరూ కూడా సభకు చేరుకునే విధంగా గట్టిగా కృషి చేయాలి. సభకు అందరూ కూడా వచ్చి విజయవంతం చేసి మనందరం కూడా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలి, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని మనందరం కూడా ఇక్కడ ప్రతిజ్ఞ భూమి కంకర బదులై ఈ సభాస్థల నుంచి కదలే విధంగా ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం. జై తెలంగాణ. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 టీవీ. సో ఇది 7 years కంప్లీట్ చేసుకుని చాలా బాగా రన్ అవుతుందండి. నేను కూడా యూట్యూబ్ ఛానల్ ని చూసాను. దీంట్లో మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వీడియోస్ అండ్ ఇంకా ఫన్నీ వీడియోస్ అన్ని ఉన్నాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 టీవీ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.